చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే గర్భసంచిలో గడ్డలు ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అవ్వదా అండ్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ అబార్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అనేది చాలామందికి డౌట్స్ వస్తుందండి. కాదు, ఐఎమ్ డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, ఏసీఎల్ నేరేడ్మెట్. ఫైబ్రాయిడ్స్ అనేవి యూజువల్గా ఒకవేళ మ్యూకోజా సైడ్ అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదంటే ఇంట్రా క్యావిటేటరీ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయడానికి కానీ లేదంటే అబార్షన్ రిస్క్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉండి చిన్న సైజులో ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఒకవేళ పెద్ద సైజు ఉన్నట్లయితే మీకు అది బేబీ యొక్క ఇంప్లాంటేషన్ని కానీ స్పర్మ్ ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ని కానీ డిస్టర్బ్ చేస్తుంది. అండ్ లోకల్ వాస్కులారిటీని డిస్టర్బ్ చేయడం వలన ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం అవుతుంది. ఆర్ మిస్క్యారేజ్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్ బైట్ సైడ్ ఇటు సీరోసా సైడ్ ఉన్నట్లయితే యూజువల్గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి కానీ అండ్ అబార్షన్ రిస్క్ కానీ వీటిలో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్రా క్యావిటేటరీ ఫైబ్రాయిడ్స్ కానీ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కానీ యూజువల్గా ఇన్ఫర్టిలిటీ కానీ మిస్క్యారేజెస్ కానీ కారణాలు అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు స్కాన్లో యాక్సిడెంటల్గా ఫైబ్రాయిడ్ ఉందని తెలిసిన తర్వాత అవి మీ క్యావిటీని ఎటువంటి డిస్టర్బ్ చేయట్లేదు అంటే కనుక వాటిని ఇమీడియట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు వేరే రీజన్స్ ఏమీ కనిపించట్లేదు అండ్ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని అనుకుంటే అండ్ డాక్టర్ ఒకసారి చూసుకొని అది ఎంతవరకు క్యావిటీని డిస్టర్బ్ చేస్తుందో దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఫైబ్రాయిడ్స్ అనేవి క్యావిటీలోకి చొచ్చుకుపోయి ఉండి మీకు ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ వీటిని రిమూవ్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.